బాగుంది కదా. వావ్, ఈ ఇల్లు నాకు చాలా నచ్చింది. కానీ మంది కాదు కదా. త్వరగా మనం కూడా ఇలా ఇల్లు కట్టొచ్చు కదండి. ఖచ్చితంగా. సరే, నేను తిరిగి చూసేస్తాను. వెళ్ళి చూడు. ఈ ఇల్లు ప్రస్తుతానికి మనదే. నేనేమనుకున్నానంటే కొత్త ఇంటికి వెళ్తున్నాము, చాలా థింగ్స్ తీయాలనుకున్నాను, కానీ ఇక్కడ అన్నీ ఉంది. ఇటువంటి సమయాల్లో ఫ్రెండ్సే మనకు బాగా హెల్ప్ చేస్తారు. అమ్మ నాన్న మనల్ని ఇంట్లోంచి పంపించేశారుగా. ఎందుకు అందరికీ లవ్ మ్యారేజ్ అంటే నచ్చని అంటుంది. సరే ఓకే, మీరు ఏం చేస్తున్నారు? బిజినెస్. ఏంటి? నాన్న బిజినెస్. ఒకవేళ మీ ఫ్రెండ్ లేకపోతే మనందరం రోడ్డు మీద నిలబడి ఉండాలా? సరే, ఈ మాటలన్నీ కట్టిపెట్టు. ఈరోజు మనకి ఫస్ట్ నైట్, దానికి మనమే అన్ని సిద్ధం చేసుకోవాలి. ఏం రెడీ చేయాలి? అన్నీ ఉంది కదా. పూతోడు రెడీ చేయడానికి ఒక బెడ్రూమే లేదు. డార్లింగ్, మనం దాన్ని డెకరేట్ చేసుకుందాం. డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వెళ్ళి. ఎందుకు బయటికి వెళ్తున్నారు? పక్కనే ఏదైనా రెస్టారెంట్ ఉంటే ఆర్డర్ చేయొచ్చు కదా. నాకు కాస్త పని కూడా ఉంది, అది కూడా చూసుకొని వచ్చేస్తాను. దాని వరకు నేనేం చెయ్యాలి? ఇవి చూడు చందా, నేను త్వరగా వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చేసారా? వచ్చేసాను. ఒంటరిగా ఉండడం నాకు బోర్ కొడుతుంది. కాస్త లేట్ అయింది అంతే. ఇవి కిచెన్లో తీసుకెళ్ళి పెట్టు. అందులో ఏముంది? నేను చెప్తాగా, వెళ్ళే కిచెన్లో పెట్టరా. సరే. సాగర్, ఇంతకు ముందు నువ్వు తాగవే, ఇప్పుడేంటి? ఈరోజు సంతోషకరమైన రోజు, నువ్వు కొంచెం తాగొచ్చుగా, నీకోసమే తీసుకొచ్చాను. నేను ఎప్పుడైనా తాగానా? ఏం చెప్తున్నావు నువ్వు? దానికేముంది, ఈరోజు తాగు, ఇది నీకోసమే తీసుకొచ్చాను. ఇది ఈ రోజు మాత్రమే కదా? లేదు, ఇది చాలా కాలం క్రితం నుంచే. అలా చెప్తున్నావా? నువ్వు త్వరగా తాగు, నేను భోజనం రెడీ చేయాలి. సరే వెళ్ళు, నేను వస్తాను.
తాగడం నిలబెట్టి ముందు భోంచెయ్యి. నువ్వు తాగనే లేదు కదా, నేనే తాగాలి మరి. మిగతాయి రేపు తాగు. కానీ వైన్ తప్పుగా అనుకుంటుంది. నువ్వు వెళ్ళి భోంచే, నేను ఫినిష్ చేసుకొని వస్తాను. ఇలా చూడు, ఇక్కడే తాగి కింద పడేవు. త్వరగా తాగిరా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడే తాగి పడిపోతే తర్వాత నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావు కదా. ఈరోజు నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. నేను ఈ పక్కనే కదా ఉన్నాను. చందా, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? నేను కొన్ని థింగ్స్ తీసుకొస్తాను. నా ఏటీఎం తీసుకువెళ్ళు. ఓకే. నా మొబైల్ ఎక్కడ ఉంది? మొబైల్ ఇక్కడే కదా ఉండింది, ఎక్కడికి పోయింది? మొబైల్ లేదు, ఏటీఎం లేదు, ఏంది? ఎక్కడికి దా వెళ్ళిందో? ఈ సాగర్ వరి ఎప్పుడు తలుపు తెరిచిపెట్టే వెళ్తున్నాడు. అతని థింగ్స్ కనపడలేదు, నా ఫోను కనపడలేదు.